వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ డిఏ/డిఆర్ అరియర్లు 2018 నుంచి 2023 వరకు రావాల్సిన పెండింగ్ సమాచారం అనే హెడ్లైన్తో ఉన్న వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ప్రభుత్వం నుండి రావాల్సిన డిఏ/డిఆర్ అరియర్ల సమాచారం క్రింది విధంగా ఉంది. అందులో మొదటి 2 డిఏలు మాత్రము జీపీఎఫ్ వారికి వచ్చి ఉండవచ్చు, సిపిఎస్ వారికి అవి ఇంకా రాలేదు. మిగిలిన 5 డిఏలను పిఆర్సీలో కలిపేశామని అప్పటి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇంతవరకు ఎవరికైతే దానికి సంబంధించిన అరియర్లు రాలేదు. పిఆర్సీ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క సిపిఎస్ ఎంప్లాయీకే 10 డిఏల అరియర్లు రావాల్సి ఉన్నది. వాటిని చూసినట్లయితే మొదటిగా మనకి 2018 జూలై 1 నుంచి 27.248% డిఏ నుంచి 3.144% పెంపుదలతోటి 30.392కి అయితే చేరింది. ఆ తర్వాత 1/1/2019 నుంచి మరలా 3.144% పెంపుదలతోటి డిఏ 33.536కు చేరింది. ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ 2 డిఏలు అయితే జీపీఎఫ్ వారికి వారి యొక్క ఖాతాలో అయితే జమ అయి ఉండవచ్చు. ఇక 1/7/2019 నుంచి 33.536% పెంపుతోటి 5.24% పెంపుతోటి 38.776% అయితే డిఏ పెరిగింది. ఇక 1/1/2020, 1/7/2020, అదేవిధంగా 1/1/2021 ఈ 3 డిఏలు అయితే వాటి అరియర్స్ అయితే ఇంతవరకు రాలేదు. అదేవిధంగా 1/1/2020 నుంచి 36/2021 వరకు దాని యొక్క మానిటరీ బెనిఫిట్స్ 1/7/2021 నుంచి వచ్చాయి. దాంతో మనకి 51.856% అయితే డిఏ చేరింది. ఇది 13.1%గా ఉంది. ఈ మొత్తానికి సంబంధించి ఇదంతా కూడా పిఆర్సీ రాకముందు ఉన్నటువంటి డిఏల సమాచారం. అయితే ఇంకా పిఆర్సీ వచ్చిన తర్వాత కనుక మనం డ్యూస్ను చూసుకున్నట్లయితే 1/1/2022 నుంచి 2.73% పెంపుదలతోటి 20.02 నుంచి 22.75% అయితే డిఏ పెరగడం జరిగింది. ఇక 1/7/2022 నుంచి మరొక డిఏ 3.64% పెంపుదలతోటి 22.75 నుంచి 26.39కి అయితే పెరిగింది. అదేవిధంగా 1/1/2023 నుంచి మరలా 3.64% పెంపుదలతోటి 30.03 అయింది. ఇక 1/7/2023 నుంచి అనగా మనం లేటెస్ట్గా తీసుకున్నటువంటి డిఎన్ చూసినట్లయితే 3.64% పెంపుదలతోటి 33.67%గా అయింది. అయితే ఈ 2023 డిఏలు మాత్రము గత వైసీపీ ప్రభుత్వము ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఇక ఉద్యోగ పెన్షన్లకు 1/1/2024 నాటి ఒక డిఏ/డిఆర్ మాత్రం పెండింగ్లో ఉంది. 1/7/2024 డిఏ/డిఆర్ మాత్రం ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. వాటి అరియర్లు మాత్రం ఇంకా అలాగే పెండింగ్లో ఉన్నాయి. ఈ విధమైన బాకీలు ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెడుతూ ఉన్నట్లయితే ఒక సాధారణ ఉద్యోగి ఎలా తన కుటుంబాన్ని సక్రమంగా ముందుకు తీసుకెళ్లగలడు? ఎక్కడైనా నూతనంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వమైనా అర్థం చేసుకొని ఉద్యోగుల సంక్షేమము దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు చేపట్టాలని ఉద్యోగ పెన్షన్లు అయితే కోరుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.